స్మృతి అనుసరించినట్లు దిలీపుడు ఆ గోవుని నందినీధేనువుని అనుసరించాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని పాటించాలి, స్మృతులన్నా తెలిసి ఉండాలి, వేదమన్నా తెలిసి ఉండాలి. నాకు వేదము తెలియదు, స్మృతులు తెలియదు, మరి ఏం తెలుసుకుంటే ధర్మం తెలుస్తుంది? వేదోపబ్రహ్మణమైనటువంటి రామాయణంలో రాముడు ధర్మమూర్తి అయ్యాడు. ఎలా అయ్యాడు? పుట్టుక చేత ధర్మమూర్తి కాలేదు, ధర్మాన్ని అనుష్ఠించి ధర్మమూర్తి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు నీవు శ్రీరామాయణం అయోధ్యకాండ ప్రత్యేకించి బాగా అర్థమైతే మీకు అనేకమైనటువంటి ధార్మిక విషయముల మీద అనుమానాలు తీరిపోతాయి. కానీ మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అర్థం చేసుకుంటే మాత్రం అసలు గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉంటాయి విషయాలు అన్నదాన్ని అసలు అయోధ్యకాండ ఆవిష్కరించినట్లుగా శ్రీరామాయణంలో మిగిలిన కాండలు చూపించలేవు. ఎందుకంటే సుందరకాండ ఉపాసన కాండ, అయోధ్యకాండ గృహస్థాశ్రమ ధర్మములను వివరించేటటువంటి కాండ. అందుకే అయోధ్యకాండ ప్రధానంగా ఎవరు విని తీరాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వినాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళే వాళ్ళందరూ వినాలి. అంటే మినహాయింపు ఎవరికి ఉంటుంది? బహుశా ఉంటే శ్రీరామాయణాన్ని ఆదరణతో వినేటటువంటి సన్యాసికి తప్ప మిగిలిన వాళ్ళందరూ వినవలసింది. అంత గొప్ప కాండ అయోధ్యకాండ. కాబట్టి ఊర్జిత కథోపేతంబు ఇక్కడే రసకందాయంగా ఉంటుంది. అంటే కథ ఒక కొత్త పుంత తొక్కి అవతార ప్రయోజనం వైపుకి నడుస్తుంది. అది ఎలా నడుస్తుందో, ఎంత గమ్మత్తుగా నడుస్తుందో మీరు ఇప్పుడు అవధరించేటటువంటి ప్రయత్నం చెదురుగాని. నిన్నటి రోజున మీతో నేను ఒక మాట అని పూర్తి చేశాను. అన్ని ఋతువుల యందు సుఖములను అనుభవించారు సీతారాములు అంటూ నేను బాలకాండని పూర్తి చేశాను. అన్ని ఋతువుల యందు సుఖమును అనుభవించుట, ఈ మాట కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. మీకు సుఖంగా ఉందా అండి అంటుంటారు. ఈ ఫ్యాన్ పెట్టి మీకు సుఖంగా ఉందా అండి అంటారు. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది ద్వంద్వము అని గుర్తు. ఖ అంటే ఆకాశం, సంస్కృతంలో ఖ అంటే ఆకాశం. ఆకాశానికి మార్పు ఏం ఉండదు అసలు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. దానిలో మబ్బులు వచ్చాయనుకోండి, మీకు ఇప్పుడు ఆకాశము మేఘావృతమైంది. ఆకాశంలో మబ్బులు తొలగిపోయాయి అనుకోండి, ఆకాశము నిర్మలంగా ఉంది. ఆకాశం ఏమైనా మారిందా? ఆకాశం ఏం మారలేదు. మబ్బులు కమ్మాయి, మబ్బులు పోయాయి. ఖ అంటే ఆకాశం, సు ఖ అంటే మనస్సు, ఖ అంటే ఆకాశం, సు ఖ అంటే బాగున్నట్టు నీకుంటే సుఖ. ఆ సు కాసేపటికి బాగుండనట్టు అనిపిస్తే దుఃఖ. ఖ అలాగే ఉంది, ముందున్న సు మారింది, దు మారింది, అంతే. ఇది పట్టుకోవడమే వైరాగ్యం వైపు వెళ్ళడానికి మొదటి మెట్టు. ఎందుకంటే సు ఎప్పుడూ సుగా ఉండిపోయింది అనుకోండి, సత్యమై కూర్చుంటుంది. అంటే మీకు నేను ఉదాహరణ చెప్పాలి అంటే, నేను అయోధ్యకాండ రాత్రి 11 అయినా చెప్తున్నాను అనుకోండి, మీకు సు దు అవుతుంది. ఎందుకంటే 6:30కి మొదలెట్టింది బాగుంటుంది, 8:30 తర్వాత కొంచెం సు చెరగడం మొదలవుతుంది. 10 అంటే నాకు మీ విషయంలో అలా అనిపించట్లేదు, ఎందుకంటే ఎంత చెప్పినా వింటున్నారు. రాత్రి 12కు కూడా నేను చెప్పడం మొదలెట్టాను అనుకోండి, ఏమో దు అవుతుందేమో, దేవుడు వీడి వదిలిపెట్టడా ఏమిటి మన్నని. కాబట్టి అప్పటి వరకు బాగున్నది అప్పుడు ఎందుకు బాగులేదు అంటే, అప్పటికి కావలసినటువంటిది ఒకటి ఆవశ్యకమైపోయి దానికి ఇది ప్రతిబంధకం అయిపోయింది. అప్పుడు ఈ సు దు అవుతుంది. ఈ సు దు రెండు తీసేసి ఖాగా ఉండిపోయాడు అనుకోండి, వాడే జ్ఞాని, అంతే. ఇది మీరు పట్టుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి అన్ని ఋతువులలోనూ సుఖం అనుభవించేరి అంటే ఆయా ఋతువులలో ఏది తీసుకుని ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో అలా వాళ్ళు ఉన్నారు. శీతాకాలంలో ఏసీ వేసుకు పడుకున్నాడు అనుకోండి, పిచ్చాడు అనుకుంటారు. వేసవి కాలంలో ఏసీ వేసుకు పడుకుంటే సుఖంగా ఉందంటాడు. అంటే ఏ ఋతువులో దేన్ని వాడుకుంటే